అండ్ మనం మై విలేజ్ షో అనిల్ అన్న రీసెంట్ గా నటించిన మోతవారి లవ్ స్టోరీ ఫైనల్ గా జీ5 లో స్ట్రీమింగ్ అయితే వచ్చేసింది. మరి ఇప్పుడే చూసాను. మరి చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే మరి దానికన్నా ముందు కొత్త మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అసలు అంటే అసలు అయితే మర్చిపోకండి. మరి మనం 12K కి చాలా దగ్గరలో ఉన్నాం. ఫాస్ట్ గా 12K అయితే కంప్లీట్ చేసేద్దాం. మరి మన అనిల్ అన్న ఈ మోతవారి లవ్ స్టోరీని చూడాలంటే డెఫినెట్ గా అయితే మీరైతే జీ5 లో తెలుగులోనే చూడాలి. అండ్ అక్కడే ఉంది చూడండి అంటే డెఫినెట్ గా. అండ్ స్టోరీ గురించి చెప్పాలంటే సింపుల్ గానే ఇది ఒక సాదా సీదా పల్లెటూరులో జరిగే లవ్ స్టోరీ అని చెప్పేసి చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మన మోతవారి అయిన అనిల్ అన్న ఒక అమ్మాయిని చూడడం లవ్ చేయడం జరుగుతుంది. మరి తన ప్రేమను దక్కించుకోవడానికి ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడని చెప్పేసి ఈ స్టోరీ యొక్క మెయిన్ కాన్సెప్ట్. అండ్ ఎలాగో తెలుసు దీనిలో ఫన్ ఏ లెవెల్లో ఉంటుందని చెప్పేసి. అండ్ డెఫినెట్ గా స్ట్రీమింగ్ అవుతుంది కాబట్టి డెఫినెట్ గా మీరైతే చూడడానికి ప్రయత్నించండి. అండ్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిరీస్ చూసినప్పుడు సర్ప్రైజ్ అయిందంటే డెఫినెట్ గా ఈ మూవీలో ఎమోషన్ సీన్స్ అయితే చాలా బాగా అయితే వర్కౌట్ అయితే చేశారు. అఫ్ కోర్స్ కామెడీ ఉంటుంది, మన అందరినీ ఎంటర్టైన్మెంట్ చేసే విధంగానే తీసారని చెప్పేసి చాలా మందికి తెలుసు. కానీ నేను సర్ప్రైజ్ అయిన విషయం ఏదైనా ఉందంటే ఎమోషన్ సీన్స్ ని చాలా బాగా వర్కౌట్ చేశారు. నెక్స్ట్ లెవెల్ లో అయితే వర్కౌట్ అయింది ఇందులో. అండ్ ఈ సిరీస్ మీ ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే చూపించండి. డెఫినెట్ గా ఫ్యామిలీ ఆడియన్స్ కి ఇలాంటివి చాలా బాగా నచ్చుతాయి. అండ్ మై విలేజ్ షో ఫ్యాన్స్ కి అయితే పండగనే అని చెప్పేసి చెప్పచ్చు డెఫినెట్ గా. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కి చూపించడానికి అయితే ప్రయత్నించండి. ఈ సిరీస్ మాత్రం వాళ్ళకైతే నెక్స్ట్ లెవెల్ అయితే నచ్చుతుంది, మనకు కూడా అయితే నచ్చుతుంది. అండ్ ఎంటర్టైనర్ లవర్స్ కి అయితే పండగనే అని చెప్పేసి చెప్పచ్చు. నెక్స్ట్ లెవెల్ కామెడీ ఉంటుంది డెఫినెట్ గా. చూస్తున్నప్పుడు అయితే మీరైతే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఫుల్ టైం పాస్ అవుతుంది మీకు చూస్తున్నంత సేపు. అండ్ రీసెంట్ గా ఫేమస్ అయిన ఇన్స్టా రీల్స్ చేసే వాళ్ళు కూడా అయితే ఇందులో అయితే ఉంటారు. అండ్ వాళ్ళతో కూడా అయితే ఫన్ అయితే చాలా బాగా అయితే వర్కౌట్ అయితే చేశారు. అలాంటి వాళ్ళకు ఛాన్స్ ఇవ్వడం ఇంకా చాలా గ్రేట్ అని చెప్పేసి చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఆ విలేజ్ బ్యాక్ డ్రాప్, ఆ సీన్స్, ఆ బ్యాక్గ్రౌండ్ లొకేషన్స్ కూడా అయితే చాలా బాగా అనిపిస్తాయి. ఒక పల్లెటూరులో ఎలా ఉంటుందని చెప్పేసి మూవీలో అయితే మనకైతే చాలా బాగా చూపించారు. అండ్ అనిల్ అన్న పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్ లో ఇచ్చేసాడని చెప్పేసి చెప్పొచ్చు డెఫినెట్ గా. ఆ ఫన్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్ అయితే వర్కౌట్ అయ్యేలా అయితే చేశాడు మూవీలో. ఎంటర్టైన్మెంట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో వర్కౌట్ అయిందంటే దానికి డెఫినెట్ గా కారణం అనిల్ అన్ననే. నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చేసాడు మూవీలో ఖచ్చితంగా. అండ్ డెఫినెట్ గా ఇప్పటికీ ఈ మూవీని ఎంతమంది చూసారో లేదు, ఎంతమందికి ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు చెప్పడం మర్చిపోకండి. మరి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే జీ5 లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. మరి చూడాలనుకున్న వాళ్ళు డెఫినెట్ గా ఒక లుక్ అయితే వేసేసేయండి. చూసాక ఎలా అనిపించింది అని చెప్పేసి ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి, కొత్త మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఇంతవరకు మన ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే డెఫినెట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టి కూడా అసలు అంటే అసలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, మన ఛానల్లో మూవీకి సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి, లేదంటే మూవీకి సంబంధించిన కంటెంట్స్ రివ్యూస్ వస్తున్నట్టు కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. అండ్ బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అసలు అంటే అసలు అయితే మర్చిపోకండి. అండ్ మనం 12K కి చాలా అంటే చాలా దగ్గరలోనే అయితే ఉన్నాం. మరి ఫాస్ట్ గా సబ్స్క్రైబర్స్ అయితే కొట్టేసి 12K అయితే ఫాస్ట్ గా కంప్లీట్ చేసేసారని చెప్పేసి అయితే కోరుకుంటున్నాను. అండ్ డెఫినెట్ గా కొత్త చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు అంటే అసలు అయితే మర్చిపోకండి. మరి ఎంతమందికి ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ మూవీ రివ్యూస్ వీడియోస్ తో, నెక్స్ట్ మూవీ అప్డేట్స్ తో, నెక్స్ట్ మూవీ కంటెంట్స్ తో మనం అయితే మళ్ళీ కలుద్దాం. మరి బాయ్ డార్లింగ్స్, అందరికీ అయితే లవ్ యూ ఆల్.